తెలుగు టైటాన్స్ కి అండ్ యూపీ కి మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో టైటాన్స్ టీం 5 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో టైటాన్స్ టీమే లీడ్ లో ఉన్నారు. బట్ గేమ్ మాత్రం యూపీకి ఫేవర్ గా ఉంది. ఎందుకంటే టైటాన్స్ టీం లాస్ట్ 5 మినిట్స్ అయ్యే టైం కి ఆల్మోస్ట్ ప్రతిసారి 2 or 3 డిఫెండర్స్ తో మాత్రమే ఉన్నారు. యూపీ టీం టైటాన్స్ ని ఆల్అౌట్ చేసి ఉంటే యూపీ టీమే లీడ్ లోకి వెళ్లేది. బట్ టైటాన్స్ టీం అయితే లాస్ట్ దాకా ఆల్అౌట్ అవ్వలేదు. అండ్ టైటన్ ప్లేయర్స్ ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ ని కైవసం చేసుకున్నారు. సో ఈ వీడియోలో అయితే మ్యాచ్ కి సంబంధించిన ప్రతి హైలైట్ పాయింట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 10 మినిట్స్ లో గేమ్ 2 టీమ్స్ కి మధ్య పోటాపోటీగా సాగింది. స్టార్టింగ్ లో టైటన్స్ డిఫెన్స్ లో మిస్టేక్స్ వల్ల అవుట్ అయ్యేలా కనిపించారు. కానీ చేతన్ సాహు అండ్ శోభన్ షిండే కలిపి సూపర్ ట్యాకిల్ చేశారు. దీంతో టైటన్స్ టీం అవుట్ నుండి సేవ్ అయింది. టైటన్స్ టీం కి యూపీ ఓవర్స్ ని అవుట్ చేసే ఛాన్స్ వచ్చింది. బట్ గుమాన్ సింగ్ సూపర్ రైట్ చేసి 3 పాయింట్స్ కొట్టేశాడు. దీంతో యూపీ ఓవర్స్ టీం అవుట్ నుండి సేవ్ అయింది. దీనితో 10 మినిట్స్ కంప్లీట్ అయ్యే టైంకి టైటన్స్ టీం 13 పాయింట్స్ అండ్ యూపీ టీం 10 పాయింట్స్ కొట్టేశారు. నెక్స్ట్ 10 మినిట్స్ స్టార్టింగ్ లోనే భరతుడ రైట్ కి వెళ్లి యూపీ ని అవుట్ చేశాడు. దీంతో టైటన్స్ టీం 6 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. అంకిత్ జగ్లాన్ గగన్ గౌడని తన ట్రేడ్ మార్క్ బ్యాక్ హోల్ తో ట్యాకిల్ చేశాడు. ఇదైతే బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో దేవాంగ్ దళ్ ని బ్యాక్ హోల్ చేసినట్టుగానే ఉంది. ఈ ట్యాకిల్ ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా చెప్పొచ్చు. బట్ అంకిత్ జగ్లాన్ కేవలం ఈ ఒక ట్యాకిల్ పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. యూపీ యోధస్ రైడ్ అయిన భవానీ రాజ్పుత్ ప్రతిసారి రైట్ కవర్ లో ఉన్న అవి దోహాని టార్గెట్ చేసి పాయింట్స్ కొట్టేశాడు. అండ్ టైటన్స్ టీం అయితే తన ఫస్ట్ హాఫ్ లో ఒకసారి కూడా ట్యాకిల్ చేయలేకపోయింది. భవానీ రాజ్పుత్ ఫస్ట్ హాఫ్ లో 9 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైం కి టైటన్స్ టీం 22 పాయింట్స్ అండ్ యూపీ టీం 16 పాయింట్స్ కొట్టేశారు. సెకండ్ హాఫ్ లో టైటన్స్ టీం అవుట్ అయ్యేలా కనిపించింది. బట్ అజిత్ పవార్ ఎక్సలెంట్ గా సూపర్ ట్యాకిల్ చేశాడు. కానీ రైట్ కార్నర్ శంకర్ గదయ్ ట్యాకిల్ చేసే ప్రయత్నంలో అవుట్ ఆఫ్ ద మ్యాట్ వెళ్ళాడు. దీంతో టైటన్స్ టీం మళ్ళీ అవుట్ ప్రమాదంలో పడింది. ఇలాంటి టైంలో భరతుడ సూపర్ రైట్ చేసి 4 పాయింట్స్ కొట్టేశాడు. బట్ ఎంపర్స్ అయితే భరతుడ సెల్ఫ్ అవుట్ గా డిక్లేర్ చేశారు. దీంతో టైటన్స్ టీం అవుట్ అయింది. భవానీ రాజ్పుత్ అయితే తన పాయింట్స్ వేటని ఆపలేదు. తన ప్రతిసారి పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చున్నాడు. బట్ లాస్ట్ లో అయితే తన సూపర్ ట్యాకిల్ చేశారు. బట్ ఆ తర్వాత విజయ్ మాలిక్ రేట్ కి వెళ్లి క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయాడు. ఈ టైంలో టైటన్స్ టీంలో 2 ప్లేయర్సే ఉన్నారు. బట్ ఇలాంటి క్రూషియల్ టైంలో శోభన్ షిండే సూపర్ ట్యాకిల్ చేసి అవుట్ నుండి సేవ్ చేశాడు. బట్ ఆ వెంటనే రైడ్ కి వచ్చి మిడ్ లైన్ వైపు వెళ్తున్న రైడర్ ని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నించి శోభన్ షిండే ఫెయిల్ అయ్యాడు. టైటన్స్ ప్లేయర్స్ అయితే డిఫెన్స్ లో మిస్టేక్స్ చేస్తూ వస్తున్నారు. ఈ మిస్టేక్స్ వల్ల అయితే టైటన్స్ టీమ్ లో లాస్ట్ కి ఒక్క ప్లేయర్ మాత్రమే ఉన్నాడు. అండ్ మ్యాచ్ కంప్లీట్ అవడానికి చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. బట్ ఈ టైంలో ప్రఫుల్ జవారే ప్రబంధన సృష్టించాడు. తను రైట్ కి వెళ్లి ఒక బోనస్ పాయింట్ అండ్ ఒక టచ్ పాయింట్ ని స్కోర్ చేశాడు. దీంతో టైటన్స్ టీం అవుట్ నుండి సేవ్ అయినట్టు అనిపించింది. బట్ ఈ లోపు యూపీ రైడర్ ఒక పాయింట్ స్కోర్ చేశాడు. దీంతో టైటన్స్ టీం మళ్ళీ అవుట్ ప్రమాదంలో పడింది. అండ్ టైం చూసుకుంటే లెస్ దెన్ 1 మినిట్ ఉంది. ఈ టైంలో తెలుగు టైటన్స్ అవుట్ అయ్యి ఉంటే మ్యాచ్ తారుమారు అయ్యేది. ఈ టైంలో ప్రఫుల్ జవారే రైట్ కి వెళ్లి మళ్ళీ ఒక బోనస్ పాయింట్ అండ్ ఒక టచ్ పాయింట్ స్కోర్ చేశాడు. దీంతో టైటన్స్ టీం అవుట్ నుండి సేవ్ అయింది. అండ్ మ్యాచ్ ని కంఫర్టబుల్ గా గెలిచింది. మ్యాచ్ లో ఆల్మోస్ట్ లాస్ట్ 5 మినిట్స్ మొత్తం ఇలా ఆల్అౌట్ అయ్యేలా కనిపించడం అండ్ ఆల్అౌట్ నుండి సేవ్ అవడం ఇదే జరిగింది. మొత్తానికి అయితే తెలుగు టైటన్స్ ఆల్అౌట్ అవ్వలేదు అండ్ మ్యాచ్ ని విన్ అయ్యారు. భరతుడ ఈ మ్యాచ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి సూపర్ 10 కొట్టేశాడు. తన 20 రైట్ చేసి 14 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. విజయ్ మాలిక్ 18 రైట్ చేసి 9 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 6 బోనస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ 3 టచ్ పాయింట్స్ ఉన్నాయి. శోభన్ షిండే ఈ మ్యాచ్ లో హై పేస్ కొట్టేశాడు. తన 7 ట్యాకిల్స్ చేయడం చేసి 5 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 2 సూపర్ ట్యాకిల్స్ ఉన్నాయి. అంకిత్ జగ్లాన్ 4 ట్యాకిల్స్ చేయడం చేసి 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. చేతన్ సాహు ఒక సూపర్ ట్యాకిల్ చేశాడు. ప్రఫుల్ జవారే ఈ మ్యాచ్ కి హైలైట్ గా చెప్పొచ్చు. తను 4 రైట్ చేసి 4 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. అండ్ తన టైటన్స్ టీం ని అవుట్ నుండి సేవ్ చేశాడు. యూపీ ఓవర్స్ టీం నుండి భవానీ రాజ్పుత్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి సూపర్ 10 కొట్టేశాడు. తను 21 రైట్ చేసి 16 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. గుమాన్ సింగ్ సబ్స్టిట్యూట్ గా వచ్చి బాగా పర్ఫామ్ చేశాడు. తను 12 రైట్ చేసి 8 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. యూపీ ఓవర్స్ డిఫెన్స్ ఈ మ్యాచ్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. మ్యాచ్ మొత్తంలో వాళ్ళు కేవలం 5 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశారు. మరి మీకు ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. బాగానే యాక్షన్ చేస్తున్నావు.